ఇవాళ మనం హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ గాడ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక చిన్న మాలిక్యూల్ నుంచి ఇవాళ రోజున మనం చూస్తున్న ఫుల్లీ డెవలప్డ్ హ్యూమన్ దాకా గాడ్స్ కూడా ఎలా ఎవాల్వ్ అయ్యారు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇన్ బ్రీఫ్. సో మనకు తెలిసినంత వరకు ఫస్ట్ ట్రైబల్ సొసైటీ అనేది ఉంది. అది అరౌండ్ 2.5 మిలియన్ ఇయర్స్ దాకా ఉంది. ఆ తర్వాత ఒక స్లేవరీ సొసైటీ వచ్చింది. అక్కడి నుంచి మనకి ఒక కింగ్ అనే పరిపాలించడం, వాళ్ళు బానిసలుగా కొంతమంది ఉంచడం అనేది వచ్చింది. ఆ స్లేవరీ సొసైటీ నుంచి ఫ్యూడల్ సొసైటీ. ఆ ఫ్యూడల్ సొసైటీ ఒక 1000 ఇయర్స్ ఉంది. ఈ స్లేవరీ సొసైటీ ఒక 2500 ఇయర్స్ ఉంది. సో ఇవాళ రోజు నుంచి మనం చూస్తున్న క్యాపిటలిస్టిక్ సొసైటీ, ఇది వచ్చి రఫ్గా ఒక 500 ఇయర్స్ అవుద్ది అంతే. అంటే మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ సొసైటీ, అప్పుడు మనం అప్పుడు మనం చూడని ట్రైబల్ సొసైటీ నుంచి వాళ్ళ రోజు మనం చూస్తున్న క్యాపిటలిస్టిక్ సొసైటీ దాకా ప్రతి సొసైటీ ఒక తిరుగుబాటు నుంచి మారింది. ఈ ఈ ప్రతి ఒక్క సొసైటీలో కూడా దేవుడు ఉన్నాడు. ట్రైబల్స్ ఉన్నప్పుడు అప్పట్లో చెట్లని పుట్లని వాళ్ళు పూజించేవాళ్ళు. ఆ తర్వాత స్లావరీలో నీకు కంప్లీట్గా ఒక కింగ్ని దేవుడుగా భావించేవాళ్ళు. లైక్ మీరు వాళ్ళని ఒక దేవుళ్ళుగా భావించేవాళ్ళు. ఆ తర్వాత ఫ్యూడల్ సొసైటీలో ద కింగ్స్ని దేవుడిగా పూజించేవాళ్ళు. అట్ ది సేమ్ టైం అక్కడ నీకు దేవుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. క్యాపిటలిస్టిక్ సొసైటీ ఇట్ బికమ్ మోర్ పర్సనల్. ఇంకా నీకు ఎక్కువ వెసులుబాట్లు వచ్చినాయి. గాడ్ హ్యాస్ చేంజ్ హిస్ ఫార్మ్స్. చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. ఆయన రూపంలో మార్పు వచ్చింది, ఆయన పవర్లో మార్పు వచ్చింది, ఆయన మనం వినే కథల్లోనూ మార్పు వచ్చింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ మనం 2.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క సొసైటీలో హ్యూమనే తనకి తాను విప్లవాలను కలిగించుకుని తనకు తాను పోరాడి సొసైటీని మార్చుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఏ దేవుడు వచ్చి మార్చలేదు. సో ఇవాళ రోజున నేను దేవుడికి వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఈ దేవుడు అనే కాన్సెప్ట్, ఇప్పుడు ఈ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి హిందూయిజంలో చూసుకున్న, ముస్లిం, క్రిస్టియానిటీ దేంట్లో చూసుకున్న, ప్రొఫ హిందూయిజంలో చూసుకుంటే మహాభారతంలో నుంచి రామాయణం దాకా లింక్స్ ఉంటాయి, కలుపుతారు. ఆ స్టోరీ రాయటం అనేది అంత ఈజీ కాదు. దే మైట్ హ్యావ్ రిటర్న్ ఇట్, బట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక రాజు గురించి ఒక కథ రాశారంటే ఒక రాజు ఉంటేనే రాశారు. బట్ ఆ రాజుకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా, ఆయన దేవుడా అనేది ఇట్స్ ఏ సెకండరీ. బట్ జనాలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క సొసైటీ మారింది అండ్ ప్రతి ఒక్క సొసైటీ నిలబడింది ఒక వర్కింగ్ క్లాస్ వల్లే. నీకు ఏ సొసైటీలో చూసుకున్నా సరే పైన ఒకడు పరిపాలించేవాడు ఉంటాడు, కింద వర్కింగ్ క్లాస్ ఉంటుంది. ఈ వర్కింగ్ క్లాస్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, పైన వాళ్ళు ఎప్పుడు దాన్ని దండుకుంటూనే ఉంటారు. కానీ వర్కింగ్ క్లాస్ ఎప్పుడైతే వర్కింగ్ క్లాస్కి ఒక స్టేజ్కి వచ్చినాక చిరాకు వచ్చిద్దో అప్పుడు ఆ సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. బట్ ప్రతి ఒక్క మనిషికి ఒకళ్ళు పూజించుకుంటా ఒకళ్ళు కావాలి. సో దేర్ కేమ్ ది గాడ్ అండ్ దేర్ కేమ్ ది ట్రాన్స్ఫర్మేషన్. సో సో రిలీజన్ అనేది తప్పు కాదు, బట్ దేవుడిగా భావించడం అనేది తప్పు. ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళు ఎవరు ఉండరు. సో ఇక్కడ దేవుడిగా ఒకళ్ళు నువ్వు భావిస్తే ఏమవుతుందంటే గొడవలు వచ్చేస్తాయి. అంటే నువ్వు అతను సూపర్ న్యాచురల్ పవర్గా చూస్తావు, అతను ఇంకోళ్ళు ఎవరైనా అంటే నీకు కోపం వచ్చింది, దాని నుంచి గొడవలు వస్తాయి. ఇట్స్ కంప్లీట్ సొసైటీ మనకి మొత్తం డిస్ట్రక్షన్ అయిపోద్ది. అలా కాకుండా ఇప్పుడు మంచి ఏదైనా మంచి, నీ నేచర్ నువ్వు ప్రేమించు, నీ వర్కింగ్ క్లాస్ నువ్వు ప్రేమించు, అండ్ మనీని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయి. సో మేక్ షూర్ దట్ ద వర్క్ లైక్ పనిచేసేవాడికి శ్రమకి తగిన ఫలితాన్ని ఇచ్చే రోజునే అదే. లైక్ దైవత్వం అంటే ఏముండదు. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎ సూపర్ పవర్. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకున్న ప్రతిదీ వర్గ పోరాటాల నుంచి డెవలప్ అయింది. ఎక్కడ దేవుడు వచ్చి నీకు ఏం చేసింది లేదు. జస్ట్ ఇట్ ఈజ్ మన కళ్ళ ముందు ఉంది, కానీ మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఇవాళ రోజున ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వెనక్కి తీస్తే మహా అయితే 200 ఇయర్స్ వెళ్ళొచ్చాం. దానికి వెనకాలే ఉంది. ఇవే ఉన్నాయి, ఇవే సొసైటీస్, ట్రైబల్ సొసైటీ నుంచి, స్లావరీ నుంచి, ఫ్యూడలిజం నుంచి వాళ్ళ రోజున మనం చూస్తున్నాం క్యాపిటలిజం. సో ఒక దేవుడు అనే నీకు కస్టమ్స్ మంచి, ఇప్పుడు ప్రతి ఒక్క రిలీజన్లో కొన్ని కస్టమ్స్ ఉంటాయి. మంచిని తీసుకుంటాం వరకు ఓకే, దాన్ని మరి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి మనిషి చంపుకుంటూ, అసలు సొసైటీలో కులాలు లేవు, మతాలు లేవు, ఉన్నాయి రెండే రెండు క్లాసులు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వర్కింగ్ క్లాస్ అండ్ రూలింగ్ క్లాస్. ఆ రెండు క్లాసుల మధ్యనే సొసైటీ అనేది ఫామ్ అవుతూ వచ్చింది. ఆ వర్కింగ్ క్లాస్ రూలింగ్ క్లాస్ నుంచే నీకు గాడ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాడు.
సో, ఎదిరించలేని ప్రతి ఒక్కడికి ఒక నమ్మకం కావాలి. అతనే దేవుడు. పైనున్నోళ్ళందరికీ మనల్ని అణిచిపెట్టడానికి ఒక నమ్మకం కావాలి. అది దేవుడు. సో, ఇయన్నీ ఎప్పుడు అప్పర్ క్లాసెస్ ఎప్పుడు పాటించరు. సో, ఆళ్ళకి వ్యతిరేకం కాదు. మనం ఎప్పుడు నేను తెలుసుకోవాల్సిందేంటంటే, వర్కింగ్ క్లాస్ నుంచే ఏ సొసైటీ అయినా డెవలప్ అవుద్ది. వర్కింగ్ క్లాస్ తిరుగుబాటుతోనే ఏ సొసైటీ అయినా మారుద్ది. దేవుడు వల్ల ఏది అవ్వదు. బికాస్ మీకు ఫ్యాక్ట్ ముందు కనిపిస్తుంది. మీరు హిస్టరీ చూసుకుంటే అక్కడ మరెక్కడ ఉన్నారు? ఎక్కడ ఏది మార్పు చెందాలన్నా సరే ఒక మనిషి చేసిందే అది. బికాస్ వి ఆల్ ఎండ్ ఆఫ్ ది డే మనం మర్చిపోతుంది ఏంటంటే వి ఆల్ లివ్ ఇన్ ఏ ప్లానెట్ విచ్ ఈజ్ ఇన్ ఏ గెలాక్సీ. అండ్ ఇన్ దట్ ప్లానెట్ వి ఆర్ సమ్ ఏలియన్ స్పీసీస్. ద స్పీసీస్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై సమ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోషన్. అది ఒక సైన్స్ నేచర్ పరంగా జరిగింది. సో మీరు కళ్ళ ముందు సైన్స్ కనిపించిందే నమ్మాలి. సైన్స్ అంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, సొసైటీస్ ఎలా మారుతున్నాయి, హౌ ట్రాన్స్ఫార్మింగ్. సూపర్ న్యాచురల్ పవర్ వల్ల ఎప్పుడు ఏది అవ్వదు. సో జస్ట్ ట్రైంగ్ టు గివ్ అంటే ఇంత పెద్ద చరిత్రను రాసిన వాళ్ళని తీసి పారేయచ్చు అంటే తీసి పారేయలేం కూడా. బట్ హౌ డిడ్ ఇట్ కేమ్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు మహాభారతంలో ఉన్న ఫ్యామిలీ రూట్స్ నీకు రామాయణం కలుపుతారు. అది అంత ఈజీ ఏం కాదు, ఒక మనిషి రాసిందేం కాదు. బట్ అంత పెద్ద రిలీజియన్ అనే దాన్ని వీళ్ళు ఎలా క్రియేట్ చేశారు, ఒక హిందూయిజం కానీ క్రిస్టియనిటీ కానీ ముస్లింకి సంబంధించింది కానీ దాన్ని అసలు ఎలా లింక్ చేశారు, అసలు ఇది ఎక్కడ పుట్టింది అనేది నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇప్పుడు ప్రస్తుతంగా మనం నమ్మాల్సింది ఏంటంటే సొసైటీ ఇవాళ రోజున మనం ఏ సొసైటీలో ఉన్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనేది మెయిన్. సో ఇదే నేను రఫ్గా ఏదో చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ.